సభ ఆర్డర్లో లేకుండా కొత్త సభ్యులు వాళ్ళు కొంచెం ఏదైనా మాట్లాడాలన్నా నేర్చుకోవాలన్నా సభ ఈ రకంగా ఉంటే మేము ఏ రకంగా మాట్లాడాలి. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు, ఈ రకంగా మేము సభ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష, వాళ్ళు సభను కంట్రోల్లో పెట్టండి. సభ ఆర్డర్లో పెట్టకుండా మేము ఏం మాట్లాడినా కూడా ఏమర్థమవుతుంది? మాకు ఉన్నటువంటి విషయాలు ఏదైనా చెప్పాలన్నా కూడా సభ ఆర్డర్లో లేనంతసేపు ఈ రకంగా సభ జరిగితే ఏం చెప్పగలుగుతాం? అధ్యక్ష, మీరు ముందు సభని ఆర్డర్లో పెట్టండి. మీరు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత మేము మాట్లాడతాం. ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఒకటేనా, మీరు ఏదైతే సిబిసిఐడి వేసారో దానికి గత 10 సంవత్సరాలుగా జరిగిన అక్రమ మైనింగ్లు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్లు కావచ్చు, అది ఎవరు చేశారనేది అనవసరం. అక్రమము జరిగిందా లేదా అని తేల్చాల్సిన సంగతి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. సిబిసిఐడి వేసారు, దానికి అభినందనలు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారని నమ్మకంతో ఉన్నాం. అలాగే చేసింది ఈ 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ మీద మీరు హౌస్ కమిటీ వేయండి. మీరు ఒక్క నిమిషం, అలా హౌస్ కమిటీ వేయగానే మీ విజయమో, లేకపోతే హౌస్ కమిటీ వేస్తే వాళ్ళు తగ్గిపోయినట్టు, లేకపోతే ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడితే గొప్పోళ్ళు అనేది కాదు. ఉన్నది 2 రోజులు. ఈ 2 రోజుల్లో మీరు ఇలాగే గొడవ చేస్తూ ఉంటారు, హౌస్ కమిటీ వేయరు, వారు బిల్లులు పాస్ చేస్తూ ఉంటారు, మీరే అరుస్తూ ఉంటారు. రేపు అప్రవేషన్ బిల్లు కూడా అయిపోతుంది, సభ ముగుస్తుంది. దీనివల్ల ప్రజలకు ఏం లాభం అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఇక్కడ ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదన్నా, అందరూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు. సిబిసిఐడి ఎంక్వైరీ చేయడం గత 10 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా ఉన్న అక్రమ మైనింగ్ మీద ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అది ప్రజలు నిన్న చూసిరు, అందరికీ సంతోషం. ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష పడుతుంది, దాంట్లో తప్పేం లేదు. హౌస్ కమిటీ వేయకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఈ 2 రోజులు కూడా ఇలాగే జరుపుతారు. మీరు బిల్లులు పాస్ చేస్తారు, వాళ్ళు అరుస్తారు, రేపు పేపర్లు అన్ని మొత్తుకుంటాయి, టీవీలలో వస్తుంది. ఇదేనా అండి సభ అంటే? ఇదేనా శాసనసభ? ఇది తెలంగాణ తెచ్చిన ఉద్యమ నేతగా కేసీఆర్ గారు అయినా అన్నా ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి అన్నా, నేనేమి రాజకీయం మాట్లాడట్లేదు అన్నా, నేను రాజకీయం నేను రాజకీయం మాట్లాడలేదు. సాంబశివరావు గారు, నేను నిజమే మాట్లాడుతున్నా. సాంబశివరావు గారు, మీరు అది తప్పండి, అది మాట్లాడేది వినండి. మీరు ఒక్క నిమిషం. సాంబశివరావు గారు, మీరు అలా మాట్లాడవన్నీ గొంతు నొక్కితే మరి మేమెందుకంటే ఉండడం, ఇందులో ఉండడం, ఎందుకు ఇంట్లో ఉండడం? ఈ 2.5 సంవత్సరాలుగా ఏది మాట్లాడదామన్నా 2 నిమిషాలు ఇస్తారు. అసలు నిన్న పద్దును ఎట్లా లోడ్ చేస్తారు మీరు? నిన్న మాట్లాడిన ఆగన్నా, ఏదైతే ఏ సమయంలో థ్యాంక్ యూ సార్. నేను చెప్పే మీరు గొంత ఎట్లా పెడతారు, ఎందుకు మాట్లాడినారు అంటే మేము కూడా 8 మంది మీరు చేయగమంటారా? ఏమి అంటే మీరు అదే కోరుకుంటున్నారు, సభ నడవనియరు. వెంకటరామరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే మాట మాట్లాడారు. ఆ రోజు వీడియో కూడా నేను చూసే చెప్తున్నా. ఆ రోజు ఇక్కడ ఉండి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు అక్కడ ఉన్నారు ముఖ్యమంత్రిగా. మీరు ఇలా చేస్తే నేను వారిని మెచ్చుకోవట్లా, వారు చేసిన అక్రమాల మీద ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి చేశారు, అభినందనం అంటున్నా. స్పీకర్ సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నాయకులకు సూచనలు ఇవ్వడం, సూచనల నుంచి పారిపోవడం అలవాటుగా మారింది. నేను మిత్రులు కామారెడ్డి ఎమ్మెల్యే గారికి నేను సూచన చేస్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. కేసీఆర్ కుటుంబము వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డది. ఈ మాట ఎవరో కాదు, ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు పదే తెలంగాణకు వచ్చి కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. దీని మీద విచారణ జరగాలి అని వారు ఇక్కడ ప్రస్తావిస్తే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మాకు మీ వల్ల కాదు, మీరు కేసీఆర్కి జైల్లో పెట్టలేరు, మీరు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయండి, 48
గంటల్లో కేసీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడారు. వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళు నిజంగానే ఏదో చేస్తారని